ఆడియన్స్ బంగారాలు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా మన ఫన్మోజీ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ని కొట్టేసి 2 మిలియన్ మైల్ స్టోన్ ని దాటిచ్చేయండి. ఈ మమ్మీ రిక్వెస్ట్ ని కొంచెం కన్సిడర్ చేయండి అమ్మా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? జయ జయ మహావీర మహాధీర దోరేయా, జయ జయ మహావీర మహాధీర దోరేయా, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిజర నిర్ధారిత నిరవధిక మహాత్యా, దశవదన దమిత దైవత పరిషద్ భైవరిత దాసరథీ బావా, దినకర కుల కమల దివాకరా, జయ జయ మహావీర మహాధీర దౌరేయా. అబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున్నే ఏంటండి ఆ పాటలు? పడుకున్న దేవుణ్ణి నిద్ర లేపడానికి పూజ చేస్తున్నానే. ఇది పూజ? అవునే, విత్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ భక్తి సాంగ్ ఎవర్, 1,80,00,000 కేవలం ఈ ఒక్క సాంగ్ కే ఖర్చయింది తెలుసా? అవునా? అవునే, కనీసం ఈ కాస్ట్లీ సాంగ్ పాడితేనైనా ఆ దేవుడు కర్ణించి కాస్ట్లీ వారాలు ఇస్తాడని ఈ పాట అందుకున్నాను. నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావా? వద్దులేండి, మీ కాస్ట్లీ పాటలేవో మీరే పాడుకోండి. అవతల నాకు బోల్డ్ అని కాలనీ మీటింగ్లు రిబ్బన్ కటింగ్లు ఉన్నాయి. రిబ్బన్ కటింగా? ఏ షోరూమ్ కే? కళామందిరా కేళ్ళమ్మా? అవేం కాదు, కనకంగాడి కిల్లి కొట్టు. ఏంటి కిల్లి కొట్టుకు కూడా రిబ్బన్ కటింగ్ లా? ఏ కిల్లి కొట్టుకేం తక్కువ? నేను వచ్చి రిబ్బన్ కటింగ్ చేయపోతే ఆ కనకంగాడు కనీసం కిల్లి కూడా కట్టనన్నాడు. అయినా కాలనీ ప్రెసిడెంట్ గా అది నా బాధ్యత. ఏంటి ఆడి చేత కిల్లి చుట్టించడమా? కాదు, రిబ్బన్ కటింగ్ చేయించడం. అయినా ఈ మధ్య మీరు నన్ను చూసి ఓ తెగ కుళ్ళిపోతున్నారు, నాకు అర్థమైపోతుంది. అబ్బో కుళ్ళే, నువ్వు వెళ్ళి కిల్లి షాప్ ఓపెన్ చేసుకోమ్మా, నేను నా పూజ కంటిన్యూ చేస్తా. స్వామి, సాంగ్ లో నెక్స్ట్ చరణం కూడా ప్రిపేర్ అయ్యా, అందుకోమంటారా? ఈ మామగాడేంటి 3 రోజుల నుంచి అడ్రస్ లేడు, ఎక్కడ ఉన్నాడు ఏటో? ఓసారి డైరెక్ట్ గా వీడియో కాల్ చేద్దాం. హాయ్ మామా. ఏంటి మావా నీ బ్రష్ అంత పెద్దగా ఉంది, నీ నోట్లో పడతాది? ఇది నా బ్రష్ కాదు, బాత్రూమ్ బ్రష్. బాత్రూమ్ బ్రష్? దాంతో నువ్వేం చేస్తున్నావు మామా? బాత్రూమ్ కడుగుతున్నాను రా. అదేంటి మామా, నీ ఇంటికి బాస్ లో ఉండేవాడివి ఇలా అబ్బాస్ లో హార్పిక్ పనులు చేస్తున్నావు ఏంటి? ఈ రోజు ఉమెన్స్ డే కదరా, అందుకే మా మమ్మీకి రెస్ట్ ఇచ్చి నేను కష్టపడుతున్నాను. ఈ రోజు ఉమెన్స్ డేయా? నాకెవరూ చెప్పలేదు మామా. నువ్వేమన్నా ఉమెన్ ఏంట్రా బొకే ఇచ్చి చెప్పడానికి? నువ్వే తెలుసుకోవాలి. చెప్పా మామా, గివ్ పెసరట్ అండ్ టేక్ పెసరట్. అది పెసరట్ కాదురా, రెస్పెక్ట్. ఇంతకీ మరి ఉమెన్స్ డే నువ్వేం చేయట్లేదా? ఉమెన్స్ డే కి నేనేం చేస్తాను మామా, చీర కట్టుకుని ఇదంతా తిరగమంటావా ఏంటి? నీలాంటి వాళ్ళ వల్లేరా పక్క దేశాల్లో యుద్ధాలు జరిగిపోతున్నాయి. మామా నేనేం చేశాను రా? ఏం చేయట్లేదనేరా, సంవత్సరం అంతా ఏ పని చేయకుండా ఎలాగో ఆడుకు తప్పుతాం. ఈ ఒక్క రోజైనా వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఇంట్లో పనులు చేస్తే పోయేదేముంది? అంటే ఏంటి మామా, ఇప్పుడు నన్ను కూడా నీలా బాత్రూమ్లు కడగమంటావా? వీలైతే కడిగేద్దాం డూడ్, పోయేదేముంది? మహా అయితే మూతడు హార్పిక్. ఎందుకని ఈ ఉమెన్స్ డే రోజైనా ఒక మెడలో ఉండరా దున్నా. పైకి అదవలా అంటాడు గాని ఈ ముక్కుగాడికి ఎమోషన్స్ ఎక్కువే. పాపం మన మమతల మమ్మీ ఈ మధ్య ఇంటి పనులు వంట పనులతో పాటు కాళ్ళి పనులు కూడా చూసుకుంటూ చాలా బిజీగా ఉంటుంది. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? నాన్నగారు ఈ రోజు ఉమెన్స్ డే అంట, మమ్మీని విష్ చేశారా? లేదురా, నాకు తెలీదు. ఓ షట్, యు అన్రెస్పాన్సివ్, కేర్లెస్, కన్నింగ్లెస్, మీనింగ్లెస్ హస్బెండ్. నా సంగతి అటుంచు, ఇంతకీ నువ్వు విష్ చేసావా? మరి ఎందుకు ఇంగ్లీష్ లో ఏదో ఓవర్ యాక్షన్ లో? అది కాదు నాన్నగారు, సంవత్సరం అంతా ఉమెన్ మన మెన్ కోసం కష్టపడుతుంటే కనీసం ఈ ఒక్కరోజు మన మెన్ ఉమెన్ కోసం కష్టపడలేమా? పొడు డైలాగులు వద్దు, ప్లాన్ ఏంటో చెప్పు. అమ్మ బయటికి వెళ్ళింది కాబట్టి తిరిగి వచ్చేలోగా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేద్దాం. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అమ్మ ఇవన్నీ చూసి సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యి షేక్ అవుద్ది. అప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్దాం. ఓకేరా, ప్లాన్ బాగుంది, చేసే. నాన్నగారు నేను చేస్తాను అనలేదు, చేద్దాము అన్నాను. సరే అయితే నేను ఇల్లు తుడుస్తా, నేను బాత్రూమ్లు కడుగుతా, నేను అంటులు తోముతా, నేను వంట చేస్తా, నేను వాకిలు ఊడుస్తా, నేను బట్టలు ఉతికేస్తా. డీల్ డీల్. బాత్రూమ్ లో పంపు ఉంది గానీ క్లీనింగ్ కి కావాల్సిన వెపన్స్ ఏం లేవు. బ్రష్ అయితే నాన్నగారు దాంతో మేనేజ్ చేసేయచ్చు, మరి ఫినాయిల్ హార్పిక్లు అంటే ఐడియా. అంటే అంటే
రాత్రి ఫుడ్ ఏం మిగలలేదమ్మా, పక్కింటికి వెళ్ళు. పంకజం అంటే నేను ముష్టోడిని కాదు, మనుగాడిని. ఆ పెద్ద తేడా ఏముందిలే. ఏంట్రా కోతి ఇలా వచ్చావు? మీ ఇంట్లో హార్పిక్ ఉందా? ఇంట్లో లేదు, బాత్రూమ్ లో ఉంది. కడుగుతావా? లేదు, అడుగుతాను. ఒక కప్పు హార్పిక్ కప్పు ఇవ్వు. అర్రే, ఇందాక వాడేసి కడిగేశాను రా, అయిపోయింది. మరి ఇందాక ఉందన్నా? అది అప్పుడురా. నీ పొట్టి పంకజం అంటే మా ఇంటి నుంచి అయితే పప్పులు ఉప్పులు కప్పులు అన్ని అట్టుకుపోతావు. నేను ఆఫ్టర్ ఆల్ హార్పిక్ అడిగితే ఏదో నీ బయోపిక్ అడుగుతున్నట్టు ఆ బిల్డప్ ఏంటే? ఈ రోజు హార్పిక్ అడిగావు, రేపు డైరెక్ట్ గా నా పిక్కే అడుగుతావు. నేను ఇవ్వను. ఎలా? నీ పిక్ అడగడం కాదే, పిక్క కొరికేయాలి నీది. ఏరా, నువ్వేమన్నా పులివి అనుకుంటున్నావా పిక్కలు కొరకడానికి? నువ్వు కోతివి, వెళ్ళి కొబ్బరి చెక్కలు కొరుక్కో. గోడ అడ్డం ఉంది కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా మాడు పగిలిపోయేది. రేయ్, ఎక్కువ మాట్లాడావంటే హార్పిక్ కాదు, నీ మొహం మీద యాసిడ్ పోసేస్తాను. ఓ అమ్మో, ఇది పోసినా పోసేద్ది. ఎందుకైనా మంచిది జంప్ అయిపోయి ఏదోలా మేనేజ్ చేసుకోవడం బెటర్. ఇంక వాకిలి దుడితే అన్ని పనులు అయిపోయినట్టే. ఎవరో చూడట్లేదు కదా, సైలెంట్ కూర్చేద్దాం. ఏంటి జగ్గు, నువ్వు క్లీన్ చేస్తున్నావు? బా చూసేసింది, దీని కళ్ళు మొత్తం నా కొంప మీద ఉంటాయి. ఏం లేదు పంకు, ఇవాళ ఉమెన్స్ డే కదా, మా ఆవిడికి రెస్ట్ ఇచ్చి ఈ డస్ట్ ఉడుస్తున్నా. అబ్బో, ఉమెన్ లక్ష్మియే కాదు, నేను కూడా. ఇప్పుడు ఎవడ కాదన్నాడు? రెస్పెక్ట్లు మీ ఆవిడకే కాదు జగ్గు, ఆల్ ఉమెన్స్ కి ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలాగో మీ ఇంటి ముందు ఊడుస్తున్నావు కదా, అలాగే మా ఇంటి ముందు కూడా వచ్చి ఊడ్చే. ఏంటి ఊడ్చే చెత్త? నేను పక్కింటి అనుకుంటున్నావా, పని అనుకుంటున్నావా? అంతేలే జగ్గు, ఉమెన్ అంటారు, రెస్పెక్ట్ అంటారు. ఏమని అడిగితే ఇలా రెస్పాండ్ అవుతారు. అమ్మో, దీంతో వాగడం కంటే ఓడవడమే బెటర్. సర్లే పంకు, నీ ఏడు పాపు, నేనే ఏడుస్తాను, చిచి ఉడుస్తాను. ఏంటి పంకు సడన్ గా లక్ష్మిలా మాట్లాడుతున్నావు? లక్ష్మిలా కాదు, లక్ష్మీనే. ఏం జరుగుతుంది ఇక్కడ? స్వచ్ఛ భారత్ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం. దీన్ని ఇండియా అంతా మర్చిపోయినా ఈ సన్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా మర్చిపోలేదు. అందుకే రోడ్లన్నీ ఊడ్చుకుంటూ వస్తున్నాను. మరి క్లీనింగ్ చేయకుండా ఈ మీటింగ్ లో చాటింగ్ లో ఏంటి? కలుపుగోలుతాను. ఒక కాలనీలో ఉంటూ ఆ మాత్రం కలుపుగోలుతాను, లేకపోతే ఎలాగా? అది కలుపుగోలుతానంలా లేదు, కలుపుతున్నట్టుంది. పులిహార. అబ్బా, పులిహార లేదు, పొంగల్ లేదు. నువ్వు ముందు లోపల పద, నీకు బోల్డెన్ సర్ప్రైజులు ఉన్నాయి. అమ్మో అమ్మో అమ్మో, నా పంప తగలడిపోతుంది. ఒరే, ఏంట్రా ఈ మంటలు? మంటలు కాదమ్మా, వంటలు. యు డోంట్ వర్రీ, ఇట్స్ వంకాయ కర్రీ. మరి పొగేంట్రా? ఈ తోపు పోపు పెడితే ఆ మాత్రం పొగ రావాల్సిందే. లక్ష్మి, నువ్వు ఆడ చేసినవే చూస్తున్నావు, ఒకసారి ఇటుపక్క చూడు ఎలా మెరిసిపోతుందో. ఇల్లంతా నేనే తడగొట్టెట్టాను. మీరా? దానికి ఎలా షాక్ అవుతావేంటే, లోపలికెళ్ళి చూడు, అంట్లు తోయింది నేనే, బట్టలు ఉతికింది నేనే. ఇంకా మొత్తం మీరే చేసినట్టు గొప్పలు చెప్పుకోండి. ఆయిల్ వేసి బాత్రూమ్ కడిగింది ఎవరు? నేను. ఒరే, బాత్రూమ్ కడగడానికి ఆయిల్ ఎందుకు వేసావురా? ఫెనాయిల్ లేదని ఆయిల్ వేస్తానమ్మా. షాక్ అయ్యి షేక్ అయ్యావు కదా, ఇప్పుడు ఆ హ్యాండ్ ఎలాగి? హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే లక్ష్మి. ఈ రోజు నీకు రెస్ట్ ఇచ్చి నేను హ్యాపీగా చేద్దామనే ఇదంతా మేము కష్టపడి చేసింది. రెస్ట్ ఇచ్చే పనులు కాదు, అన్ని వేస్ట్ పనులు చేశారు. ఏంటమ్మా అంత మాట అంటావు? నువ్వు వెళ్ళినప్పుడు మొదలెడితే ఇప్పటికైంది పని. పని చేసి చేసి ఒళ్ళంతా ఫుల్ గా పులిసిపోయింది అనుకో. పోనీ నా సంగతి అలా ఉంచు, ఆ పాపం పసివాడి మొఖం చూసైనా నీకు మెచ్చుకోవాలనిపించలేదా? అయినా ఆడాళ్ళకి మగాళ్ళని మెచ్చుకోవాలని ఎందుకు ఉంటదిలే. మరి మీరెప్పుడైనా మమ్మల్ని మెచ్చుకున్నారా? మెచ్చుకోవడం దాకా ఎందుకులేండి, కనీసం సరిగ్గా పట్టించుకున్నారా? ఒక్కసారి సరిగ్గా చేయలేదంటేనే ఓ తెగ బాధపడిపోతున్నారు. అలాంటి మాటలు తిట్లు మేము మా జీవితంలో ఎన్నిసార్లు వింటామో తెలుసా? లక్ష్మి, ఈ ఉతకడం ఏంటే? మరక చూడు ఎలా ఉంది ఇక్కడ. ఇస్త్రీ చేయమని చెప్పాను, అది సరిగ్గా చెయ్యు. ఎప్పుడు సీరియల్లో కూర్చుంటావు. ఏదైనా బాగున్నప్పుడు చెవులో అయినా చెప్తారో లేదో గాని, బాలేనప్పుడు మాత్రం గట్టిగా అరిచి చెప్తారు. అమ్మా, ఈ వంటేటే బాబు, పప్పు తిన్నట్లేదు, ఉప్పు తిన్నట్టుంది. ఛే, నేను బయటికి పోయి తింటాను. అయినా మేము అలుపు లేకుండా పనిచేసేది ఎందుకో తెలుసా? గెలుపు కోసమో గుర్తింపు కోసమో కాదు, మీ అందరి ఆనందం కోసం. ఆడదనగానే ఇంట్లో ఖాళీగా ఉంటూ సీరియల్ చూసుకుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇల్లు గడవాలన్నా, నడవాలన్నా, నిలబడాలన్నా ఆ ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది.
వారంలో 5 రోజులు ఉద్యోగం చేసి వీకెండ్ వచ్చేసరికి విశ్రాంతి అంటారు. కానీ వారం అంతా పనిచేసినా విశ్రాంతి దొరకని ఉద్యోగాలు మావి. దాన్ని బాధ్యతనే అనుకున్నాం కానీ బరువు అని ఎప్పుడూ అనుకోలేదు. సారీ లక్ష్మి, మీరు చేసే పనులు ఎంత కష్టం ఉంటుందని మాకు ఈ రోజే తెలిసింది. మా ఇష్టాలైతే చెప్తే తెలుస్తాయి కానీ మా పనిలో కష్టాలు మాత్రం చేస్తేనే తెలుస్తాయండి. అమ్మా ఆ పని ఈ పని అని చెప్పి ఇల్లంతా చెత్త చెత్త చేసామే, మళ్ళీ అంతా సర్దుకోలేమో. పర్లేదు లేరా, సర్దుకోవడం సర్దుకుపోవడం మాకు అలవాటే. ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలని ఉంది. ఏంటండి అది? ఆడాళ్ళు మీకు జోహార్లు. ఫన్మోజీని ఎంతలా ఆదరిస్తున్న మహిళా వీక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు కూడా విషెస్ తెలపాలనుకుంటే కింద కమెంట్ చేయండి. అలాగే మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 2 మిలియన్ మైల్ స్టోన్ దాటడానికి సపోర్ట్ చేయండి.